హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో 1 కేజీ చేపలండి. ఇవి బొచ్చు చేపండి. ఇది నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అండి. అందులో నెల్లూరు వాళ్ళ చేతిలో చూడండి చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కేజీ చేపలను అయితే మంచిగా శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం 1/2 టీ స్పూన్ కన్నా తక్కువేనండి మెంతులు, కొంచెం అంతా జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పౌడర్ చేసుకొని పులుసులో వేసుకోవడానికండి. ఈలోపు 2 పెద్ద ఉల్లిపాయలండి, 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాము. కొంచెం కరివేపాకు, 1 టమాటా అయితే సరిపోద్ది. ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. చూడండి అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ వేడి చేసుకొని, కేజీ చేపలు కదండి, బాగా ఒక 100 గ్రాముల వరకు 150 గ్రాముల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనిచ్చి చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాము. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఈ చేపల పులుసుకి ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. చేప ముక్కలన్నిటినీ శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. 1 కేజీ చేపలకి 100 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకొని శుభ్రంగా ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పులుసు మంచి టేస్ట్ రావాలి అంటే మనము దీంట్లో ముందుగానే కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు, కొద్దిగా కారం ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలిపినందువల్ల పులుసు మంచి టేస్ట్ వస్తుందండి మనకి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి టమాటా అయితే వేసేస్తాం. కొద్దిగా కొంచెంగా చాలు. ఇప్పుడు మన ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా కొంచెం సేపు అలాగా మగ్గనిచ్చి అప్పుడు పులుసు వేసుకుందాం. చూడండి ఇప్పుడు బాగా మగ్గింది కదండి. ఇలా మగ్గినప్పుడు పులుసు వేసేసుకుందాం.
పులుసు వేసిన తర్వాత గరిటెతో అస్సలు తిప్పకూడదు, ఇలా చేత్తో పట్టుకొని తిప్పుకోవాలి. చూడండి, ఈ పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే నీచు వాసన లేకుండా పులుసు కమ్మగా ఉంటుందండి. ఇలాగా ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని పులుసు ఒక 70% బాగా ఉడికిన తర్వాత ఈ పౌడర్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాము. ఇంకా పులుసు ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ వేసుకోవాలి, లేదంటే కరిగిపోద్ది. చూడండి, ఒకసారి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా పౌడరు అది వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పులుసు ఈ విధంగా చూసుకోవాలండి, దగ్గరకు వస్తుందని. చూడండి, పులుసు ఈ విధంగా ఉడికినప్పుడు మామిడికాయ వేసుకోవాలి. ఇలా మామిడికాయ వేసేసుకొని కాస్తంతసేపు పులుసు మరగనివ్వాలండి. కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకొని, చూడండి, నెల్లూరు చేపల పులుసు అయితే ఈ విధంగా రెడీ చేసుకొని 1 డే తర్వాత కానీ తింటే ఈ పులుసు టేస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పులుసు ఇలా చేశారంటే మాత్రం పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్క విరిగిపోకుండా, చూడండి, ముక్క నీచు వాసన రాకుండా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, పులుసునైతే ఒకసారి చూద్దామండి. మామిడికాయ వేసిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పులుసు బాగా చక్కగా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. పొద్దునకి ఎప్పుడు కూడా నైటే ఫిష్ పులుసు చేపల పులుసు చేసుకోవాలండి. నెల్లూరు చేపల పులుసు అయితే చూడండి, ఈ విధంగా ముక్క విరిగిపోకుండా ముక్కకంతా ఉప్పు, పసుపు, కారం అంతా పట్టి పులుసు చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.